నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు. నవంబర్ నుంచి పోస్టల్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విక్రయం. పోస్టల్ సూపరింటెండెంట్ వెల్లడి. ప్రైవేట్ సంస్థలకు దీటుగా ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తోంది. ఎన్ఎంయు జిల్లా గౌరవ అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. అలిపిరి డిపోలో ఘనంగా ఆయుధ పూజ. 9 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. 4 వాహనాలు సీజ్. 15 లక్షలు విలువ చేసే దొంగలను స్వాధీనం చేసుకున్నామన్న చిత్తూరు ఎస్పీ. పవిత్ర పుణ్యక్షేత్రంలో అపవిత్ర వృత్తి. బైరాగపట్టెల్లోని ఓ ఇంటిపై పోలీసుల దాడి. వ్యభిచారానికి పాల్పడ్డ 6 అరెస్ట్ చేసిన ఎర్మార్పల్లి పోలీసులు. ఘాట్ రోడ్ నిబంధనలు అతిక్రమించిన 500 టాక్సీలను ఆపివేసిన టోల్ గేట్ సిబ్బంది. తిరుమలలో భారీ వర్షం. ఘాట్ రోడ్లో జారిపడ్డ కొండ చర్యలు. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తుల ప్రయాణం. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు సకాలంలో స్వామి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు చేపట్టింది. నవంబర్ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయి. శ్రీవారి దర్శన విధానంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు టీటీడీ క్రమంగా చర్యలు చేపట్టింది. మొన్న స్వామివారి సన్నిధిలో భక్తుల తోపులాటలను నివారిస్తూ 3 లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే నిన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఆన్లైన్ విధానంలో ప్రవేశపెట్టి భక్తులకు అందుబాటులో ఉంచింది. అలాగే స్వామి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నడుం బిగించింది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో ఉన్న తపాలా సేవలను వినియోగించుకునేందుకు సిద్ధపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు స్వామి దర్శనం సకాలంలో కల్పించాలనే ఉద్దేశంతో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తపాలా శాఖ ద్వారా విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు తపాలా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై విధి విధానాలను రూపొందించారు. నవంబర్ నుంచి మొదటి విడతగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తపాలా శాఖ అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా నవంబర్లో చేపట్టే దర్శన సేవ టికెట్ల విధానం విజయవంతమైతే అటు పిమ్మట దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇదివరలోనే ఆశీర్వచనం అనే పథకాన్ని టీటీడీ వారు పోస్టల్ శాఖచే అమలు చేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైనందున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయాన్ని కూడా పోస్టల్ శాఖకు టీటీడీ అప్పగించింది. నవంబర్ నుంచి పోస్టల్ శాఖ వారు అమలు చేయనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ ఆశీర్వచనం అనేటువంటి పథకాన్ని మేము ప్రారంభించాం. టీటీడీ సౌజన్యంతో ఇంకా ఎక్కువ సదుపాయాలను ప్రజలకు అందించాలనేటువంటి భాగంలో 300 రూపాయల సేవా టికెట్లను పోస్టాఫీసుల ద్వారా అమ్మకానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు టీటీడీతో జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి చర్చలను మేము ప్రస్తుతం జరుపుతున్నాం. టెక్నాలజికల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాయి. త్వరలో అంటే మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారి ఆదేశాల మేరకు నవంబర్ చివరి నాటికి ఈ సదుపాయాన్ని ప్రజలకు అందజేయాలని చెప్పి ప్రయత్నాలను మేము చేస్తున్నాం. ప్రైవేట్ రవాణా సంస్థలకు దీటుగా ఆర్టీసీ కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎంయు జిల్లా గౌరవ అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం అలిపిరి డిపోలో ఆయుధ పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చదలవాడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధికి కష్టాన్ని నమ్ముకున్న కార్మికులు అహర్నిశలు శ్రమించడం అభినందనీయమన్నారు. దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఆర్టీసీ పేరు పొందిందని అటువంటి సంస్థను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని చదలవాడ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఎన్ఎంయు నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కష్టాన్ని నమ్ముకొని రాష్ట్రానికి ప్రతిఫలం తెస్తున్నటువంటి ఈ సంస్థ ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ప్రజలకు అందించే సహాయమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల నుంచి ఆదుకునేదానికి ప్రతి కార్మికుడు ప్రతి అధికారి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని, భగవంతుడు తోడుగా ఉండాలని ఆయన పాదాల చెందుతున్నటువంటి అలిపిరి డిపోలో నుంచి ఒక మంచి వెలుగుని ఆర్టీసీ మీద, దానిలో పనిచేసే ఉద్యోగస్తుల మీద, అధికారుల మీద, రాష్ట్రాన్ని నడిపే రథసారథి చంద్రబాబు మీద భగవంతుడు అన్ని విధాలా ఆదుకోవాలని, తోడుగా ఉండాలని, మంచి శక్తిని చంద్రబాబు నాయుడికి, ఆయన నమ్ముకున్నటువంటి ఆయన ముద్దుబిడ్డ అనేటువంటి చంద్రబాబు నాయుడికి అందించాలని భగవంతుడిని శ్రీనివాసుని నేను ప్రార్థిస్తూ
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 వాహనాలతో పాటు 15 లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పీలేరు సర్కిల్ పరిధిలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా 9 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక షిఫ్ట్ కారు, టాటా సఫారీ కారుతో పాటు ఆటో, స్కూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారులో తరలిస్తున్న 28 ఎర్రచందన దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వారంతా పాత నేరస్తులని జిల్లా ఎస్పీ తెలిపారు. బాకరాపేట, పీలేరు, రొంపిచెర్ల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రధానంగా అరెస్టైన వారిలో విష్ణువర్ధన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మెహబూబ్ బాషా, చంద్రయ్య, రవిశంకర్ రెడ్డి, తారకనాథ్ రెడ్డి, సుధాకర్ వీరంతా పీలేరు ప్రాంతానికి చెందిన వారుగా ఎస్పీ తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కూడా చర్యలు చేపడతామని ఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సో ముఖ్యంగా ఈ రెడ్ శాండర్ విషయానికి వస్తే ఒక 2.5-3 నెలల నుంచి మనం ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ని పట్టుకొని రావడం ఇవన్నీ జరుగుతుంది. అది ఆ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ మనం మెయిన్గా మన లోకలు, మన జిల్లా, పక్క జిల్లా, మనకు సంబంధించిన వాళ్ళని కానీ పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మన కూలీలు, ఇక్కడ బయట నుంచి వచ్చే కూలీలు, లోకల్ వాళ్ళని ఇవన్నీ మనం చేయకుండా ఉంటే ఎటువంటి లాభం లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అటువైపుగానే దృష్టి మళ్లించడం జరిగింది. ఆ దృష్టి మళ్లించిన దీనిలో ఇది ఒక గ్యాంగు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ ఎగ్జామ్ తిరుపతిలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఆదివారం దేశవ్యాప్తంగా స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పరీక్షలు జరిగాయి. చిత్తూరు జిల్లా తిరుపతి కేంద్రంగా 12 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష 2 విడతలుగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 7,632 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆర్డీఓ వీరబ్రహ్మం నేతృత్వంలో ఆదివారం తిరుపతిలో జరిగిన కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ కంబైన్డ్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తిరుపతిలోని ఎంఆర్పల్లిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి 6గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తిరుపతి వెస్ట్ డీఎస్పీ తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఎంఆర్పల్లి పోలీస్ పరిధిలోని బరేగపట్టణంలో గల ఓ ఇంటిపై శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి వ్యభిచారానికి పాల్పడుతున్న 4 మహిళలు, 2 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ డీఎస్పీ తెలిపారు. గత ఏడాది కాలంగా కీర్తన అనే మహిళ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ నిరుద్యోగులైన యువతులను ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి యువకులను తిరుపతికి రప్పించి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి దాడులు చేయగా 4 యువతులు, 2 యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కీర్తన, దివ్య అనే 2 నిర్వాహకులు ఇదివరలో కూడా వ్యభిచార కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీతో పాటు ఎంఆర్పల్లి సిఐ మద్దయ్యాచారి, ఎస్ఐలు పాల్గొన్నారు. దీనికి కీర్తన అని ఒక ఆమె ఇంకొక ఆమె కూడా ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్లో ఒక భాగంగా ఆమె కూడా ట్రేస్ అవుట్ అయింది. ఈమె దివ్య, ఆమె అసలు పేరు వచ్చి ఉమాదేవి అలియాస్ దివ్య అంటారు. ఆమె భర్త వచ్చేసి సత్యరాజు, దేవేందర్ థియేటర్ దగ్గర ఉంటారు. అలాగే ఆమెకి పరిచయము ఈ కీర్తన అనే ఆమె పరిచయం ఉంది. ఈమె అసలు పేరు వచ్చి రత్నమ్మ ఈమె పేరు. వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఈ టౌన్లోనే ఇక్కడ ఉంటూ మొట్టమొదట ఇట్లా ఈ వ్యభిచారం చేస్తూ ఓవర్ ద పీరియడ్ ఈ గత 1 ఇయర్ నుంచి ఈ కీర్తన ఆమె భర్త మెడ్రాస్లో అక్కడ ఉండిపోవడం, భర్తను వదిలిపెట్టేసేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద వాళ్ళని ఆర్గనైజ్డ్ బ్రోతల్ హౌస్, ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ కింద దీన్ని కేసు నమోదు చేసి ఈరోజు వారిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మహిళల ఆత్మ సంరక్షణ కోసం కరాటే పోటీలు ఎంతో తోడ్పడతాయని ప్రముఖ కరాటే మాస్టర్ జైన్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సీటో రాయ్ కరాటే డో ఇండియా పోటీలు ఆదివారం జరిగాయి. రాయలసీమ జిల్లాలకు చెందిన 500కు పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని శిక్షణ పొందారు. ప్రధానంగా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఇలాంటి కరాటే శిక్షణ ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ఈ శిక్షణ పొందినట్లయితే వారికి అన్ని విధాల ఆత్మరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు హనుమంతరెడ్డి కూడా పాల్గొన్నారు. నగరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని
చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలోని ఖాళీగా ఉన్న స్థలాల్లోని చెత్తా చెదారాన్ని, కలుపు మొక్కలను తొలగించి శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. అలాగే ఖాళీ స్థలాలపై కార్పొరేషన్కు చెల్లించాల్సిన పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని హెచ్చరించారు. పన్ను బకాయిలు చెల్లించిన క్రమంలో ఆ స్థలాన్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంటుందని కమిషనర్ ప్రకటించారు. నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత నగర పౌరులందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. మనకి టౌన్లో ఒక ప్రధానమైనటువంటి సమస్య శానిటేషన్ ప్రాబ్లముల విషయంలో ముఖ్యమైనది ఈ ఖాళీ స్థలాల విషయంలో బాగా న్యూసెన్స్గా ఉందండి టౌన్కి. అంటే చాలామంది యజమానులు ఖాళీ స్థలాలు అట్టే పెట్టుకోవటం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోకుండా, దాన్ని పరిశుభ్రంగా పెట్టకుండా, కాంపౌండ్ వాల్స్ కట్టుకోకుండా, ఫెన్సింగ్ వేసుకోకుండా వదిలేయటం వల్ల అక్కడ నీళ్లు నిలబడిపోయి ఈ పెద్ద పెద్ద చెట్లు చేరి దోమలకు నిలయాలుగా మారటం. అక్టోబర్ 31వ తారీఖులోగా ఈ ఇంటి యజమానులందరూ వాళ్ళ మున్సిపాలిటీకి కట్టాల్సినటువంటి, కార్పొరేషన్ కట్టాల్సినటువంటి పన్ను కట్టడమే, చెల్లించడమే కాకుండా ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, కాంపౌండ్ వాల్స్ కట్టుకోవడం, అక్కడ ఎటువంటి ఆ స్థలం వల్ల, ఖాళీ స్థలం వల్ల పక్కన ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు దాపరించకుండా వాళ్ళ స్థలాలను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేదంటే సీరియస్గా మేము కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకే మహారాష్ట్ర, హర్యానాలో కూడా బీజేపీ అఖండ విజయాన్ని సాధించిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ విజయం సాధించడంతో తిరుపతిలో ఆ పార్టీ నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక 4 కాళ్ల మండపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 15 సంవత్సరాల పాటు హర్యానా, మహారాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలోకి పడిపోయిందని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పూర్తిగా నమ్మకం కోల్పోయారని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానిగా దేశ ప్రజలు ఆమోదం తెలుపుతూ ఆయన నాయకత్వాన్ని కోరుతున్నారని, దానికి నిరసనం హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించింది 2 రాష్ట్రాల్లో. మేము గతం నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ప్రజా వ్యతిరేక విధానాలు అనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే అర్హత కోల్పోయిందని చెప్పి ప్రజలు నేడు ఈ తీర్పు ద్వారా వెల్లడించడం జరిగింది. రాబో రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకున్న కోణాలు ఇస్తున్నాయి. కాబట్టి రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేడు లభించినటువంటి విజయం ప్రజా విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ అలాగే జిల్లా నాయకులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని, ప్రపంచంలోని అగ్రదేశాల నడుమ భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలే కాక ప్రపంచంలోని భారతీయులందరూ కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, గూండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ముక్త భారతాన్ని నిర్మిద్దామని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశ ప్రజలంతా ఆమోదయోగ్యంగా ముందుకొస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా ఇదే రకమైనటువంటి నాయకత్వానికి అనుకూలంగా ప్రజలు తీర్పిస్తారని, రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో భారతదేశం కూడా అగ్ర దేశాల సరసన నిలబడుతుందని, అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరూ ఆమోదయోగ్యంగా ఆలకిస్తున్నారు. ఇది ప్రజా విజయం. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ప్రజల తీర్పు ప్రజా విజయం అని తిరుపతి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. అలాగే శ్రీకాళహస్తిలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. దేశంలోనే బీజేపీ అతిపెద్ద బలమైన పార్టీగా ఆవిర్భవించిందని, అన్ని వర్గాల ప్రజలు సైతం బీజేపీకి మద్దతు తెలుపుతూ మోడీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తిలోని ప్రధాన వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్, కిషోర్, పగడాల రాజు తదితరులు పాల్గొన్నారు. సంజీవిని సామాజిక సేవా సమితి 5వ వార్షికోత్సవ సభ తిరుపతి మహదీ కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. శ్రీ సంజీవిని సామాజిక సేవా సమితి ఏర్పాటు చేసి 5 సంవత్సరాల కాల వ్యవధిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహదీ కళాక్షేత్రంలో ఆదివారం 5వ వార్షికోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు పాఠశాల విద్యార్థులకు చదరంగం, భరతనాట్యం, అన్నమయ్య సంకీర్తనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆదివారం మహదీలో జరిగిన వార్షికోత్సవ సభలో బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులచే పలు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజీవిని సామాజిక సేవా సమితి గౌరవ అధ్యక్షులు వేదవ్యాస రంగభట్టర్, ప్రధాన కార్యదర్శి సింధూజ, శ్రీనివాస్, సుమన్ పాల్గొన్నారు.
సమాజంలో అన్నార్థుల ఆకలిని నిర్మూలించేందుకు దయార్థ హృదయంతో ఆదుకున్నప్పుడే ఆకలి బాధలు నిర్మూలించగలమని డాక్టర్ రాజగోపాల్ అన్నారు. ప్రపంచ ఆహార దిన వారోత్సవాల్లో భాగంగా సొసైటీ ఆఫ్ హంగర్ ఎలిమినేషన్ ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ మండపంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజంలోని నిరుపేదల ఆకలిని తీర్చేందుకు కృషి చేయాలని కోరారు. ఆకలి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పేదలను గుర్తించి వారికి ఆహారం అందించి ఆకలి బాధను తీర్చారు. ఈ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని పేదలను గుర్తించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజున వారికి అన్నదానం చేస్తూ ఆకలి బాధలను తీరుస్తున్నట్లు ఆకలి నిర్మూలన సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, స్వరాజ్యలక్ష్మి, గురువారెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు. ఆకలి నిర్మూలన సంస్థ ఒక వినూత్నమైన కార్యక్రమం జరుగుతుంది. మన త్యాగరాజ మండపం ఆకలితో బాధపడే వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళతో మనం కలిసిమెలిసి ఒక 10 నిమిషాలైనా ఉండడం. ఈ మన నార్మన్ బోర్లాగ్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి యొక్క బర్త్ సెంటినరీ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళ దగ్గరే, అంటే పేదల దగ్గరనే, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోటోను మనకు సొసైటీకి అందించినట్టు ఒక మంచి కార్యక్రమం పెట్టాము. ఇది ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమంలో పెద్దవాళ్ళు వచ్చి అది ఫొటోస్ను ఇది చేస్తుంటారు. కానీ మేము వచ్చి వీళ్ళతో ఉండే వీళ్ళ కోసమే మనం ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినాము. ఇప్పుడు వాళ్ళకు కొంచెం కలిసిమెలిసి ఉంటే వాళ్ళకి ఎంత ఈ 10 నిమిషాలు అర్ధగంటన వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంది, వాళ్ళతో మనం పాలు పంచుకున్నాం కదా అనే ఒక మంచి ఉద్దేశంతో ఇది చేసినాము. తిరుమల ఘాట్ రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా వెళ్లిన 500 ట్యాక్సీలను అలిపిరి టోల్గేట్ భద్రతా అధికారులు ఆదివారం ఆపివేశారు. దాంతో ట్యాక్సీ వాహనాలు బారులు తీరాయి. దీని కారణంగా భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదాలను నివారిస్తూ టీటీడీ నిబంధనలు విధించింది. ఘాట్ రోడ్లో తిరిగే వాహనాలకు ఖచ్చితంగా కాలపరిమితిని పాటించాలని, అలాగే ఓవర్లోడింగ్ను నిషేధించింది. అదే కాక డ్రైవర్ వాహనాల యొక్క లైసెన్సులు లేకుండా నడుస్తున్నటువంటి వాహనాలను నాట్ అలౌడ్ నిబంధనలతో ఆపివేశారు. దాంతో 500 ట్యాక్సీ వాహనాలను టోల్ గేట్ సిబ్బంది తిరుమలకు పోనివ్వకుండా ఆపివేశారు. ఇది తెలిసి ట్యాక్సీ డ్రైవర్లు, ఓనర్లు అలిపిరి టోల్ గేట్ అధికారులతో సమావేశమయ్యారు. నాట్ అలౌడ్ తొలగించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందున తగిన శిస్తు చెల్లిస్తామని ట్యాక్సీ వాహనదారులు పేర్కొనడంతో అధికారులు అంగీకరించడంతో వాహనదారులు పన్ను చెల్లించి ఘాట్ రోడ్ అనుమతి పొందారు. దాంతో అలిపిరి టోల్ గేట్ వద్ద ఆగిపోయిన వాహనాలకు అనుమతి లభించింది. ట్యాక్సీ వాహనాలకు నాట్ అలౌడ్ కారణంగా తిరుమలకు వెళ్లే ప్రయాణికులను టోల్గేట్ వద్ద ఆపివేసి ఆర్టీసీ బస్సుల్లో పంపివేశారు. దీని కారణంగా భక్తులు కాస్త ఇబ్బందికి గురయ్యారు. తిరుమలలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 గంటలకు పైగా తిరుమలలో వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా వైకుంఠం 1, సప్తగిరి కాటేజీలు, నడకదారి క్యూలైన్ల వద్ద వర్షపు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అదే కాక ఘాట్ రోడ్లో మబ్బులు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వలన 2వ ఘాట్ రోడ్లోని 6వ మలుపు వద్ద కొండ చర్యలు జారిపడ్డాయి. దీని కారణంగా ఘాట్ రోడ్లో వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. టీటీడీ ఘాట్ రోడ్ పర్యవేక్షణ సిబ్బంది జారిపడ్డ కొండ చర్యలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ తిరుమలకు వెళ్లే వాహనాలకు అంతరాయం లేకుండా చేస్తున్నారు.
అయితే వర్షం కారణంగా ఘాట్ రోడ్లో కొండ చర్యలు జారుపడుతున్నందున వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ కనీస విలువలను పాటించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి ఆరోపించారు. సిపిఎం తిరుచానూరు కమిటీ సమావేశం ఆదివారం తిరుచానూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2015 జనవరి 2, 3 తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు జరగనున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో రాష్ట్ర మహాసభలు, ఏప్రిల్ నెలలో అఖిల భారత మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీనేనని చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలకులకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకునేసరికి అక్కడి నాయకులు టీడీపీ, వైఎస్ఆర్సీపీలోకి వలస వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చిన వారంతా ఆస్తులు కూడబెట్టుకోవడానికే ఇతర పార్టీల్లో చేరారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయచంద్ర, సోము తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఏర్పాటు చేసిన ఎస్వి డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఎస్వి డయాగ్నోస్టిక్స్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ పరికరాలు రోగుల వ్యాధి నిర్ధారణకు దోహదపడతాయి. ఈ క్రమంలోనే వార్షికోత్సవం సందర్భంగా ప్రజల సౌకర్యార్థం 2 రకాల పథకాలను డాక్టర్ శ్రీహరి ప్రకటించారు. 500 రూపాయల కార్డు పొందిన వారికి 10,000 రూపాయల విలువ వరకు వైద్య పరీక్షలు ఉచితంగా చేయబడుతుందని తెలిపారు. అలాగే 1,000 రూపాయల విలువ గల కార్డు పొందినట్లయితే 20,000 వరకు వైద్య పరీక్షలు పొందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్డులకు ఏడాది కాల పరిమితి విధించినట్లు సంస్థ అధినేత డాక్టర్ శ్రీహరి తెలిపారు. అన్ని రకాల పరీక్షలు ఒకే గొడుగు కింద ఉన్నటువంటి సెంటర్గా మీ అందరి తోడ్పాటుతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పని సహృదయంతో సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వైద్యం మంచి టెక్నాలజీ అందుబాటులో ఉండాలా, అందరికీ అందుబాటులో ఉండాలా, తక్కువ ధరతో ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఈ కోస్తా ఆంధ్రాలో అన్ని రకాలుగా మంచి టెక్నాలజీతో మొట్టమొదటిగా 4D అల్ట్రాసౌండ్ అయితేనేవి, స్పైరల్ సిటీ స్కాన్, రక్త పరీక్ష దగ్గర నుండి సిటీ స్కాన్ వరకు అన్ని రకాల పరీక్షలు ఒకే దగ్గర ఉన్నటువంటి సెంటర్గా మా సెంటర్ని అభివృద్ధి చేయడం జరిగింది. వైద్య రంగంలో రోగుల యొక్క వ్యాధి నిర్ధారణ, అలాగే దాని స్థితి గురించి తెలుసుకునేందుకు ఎస్వి డయాగ్నోస్టిక్స్ లాంటి సంస్థలు ఎంతో దోహదపడతాయని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధారాణి అన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఎస్వి డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే సంస్థ ప్రవేశపెట్టిన రాయితీ కార్డులను డాక్టర్ సుధారాణి ఆవిష్కరించారు. డాక్టర్స్ అందరూ కూడా ఆయన మార్గదర్శకంగా ఉంది. ప్రైవేట్ ప్రాక్టీస్లోనే ఒక రిజల్ట్ చెప్పాలంటే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. భగవంతుడు ఆయనకు అన్ని రంగాల్లోనూ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆయన అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ ఆల్ ది సక్సెస్. అలాగే శ్రీహరి గారు ఐఎంఏకి చేసిన సేవలన్నీ కూడా మనందరికీ తెలుసు. ఆయన మరింతగా ఐఎంఏలు ఇంకా పెద్ద పదవులు ఆశించాలని చెప్పి ఆయన ఇంకా కూడా ఇప్పుడు పొలిటికల్ రంగంలో కూడా ఉన్నారు. టీడీపీలో కూడా మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన సర్వీసెస్ అక్కడ కూడా విస్తరింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవశాస్త్రంపై సంపూర్ణ అవగాహనతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని విశ్రాంత అధ్యాపకులు సత్తార్ పేర్కొన్నారు. సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తార్ జీవశాస్త్రం, మానవ మనుగడ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. భూమి మీద సమస్త జీవుల జీవన విధానం సక్రమంగా సాగాలంటే ఆహార గొలుసుపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆహార గొలుసులో హెచ్చుతగ్గులు జరిగితే విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని వివరించారు. అడవులు సంరక్షించకుంటే వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని, ఫలితంగా అంటువ్యాధులు ప్రబలుతాయని చెప్పారు. ప్రభుత్వాలు అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ సంఘం సమర్థవంతంగా పోరాటం చేస్తోందని, కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం ఉద్యమిస్తుందని సిపిఐ నాయకులు రామానాయుడు అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయిన ఆటో వర్కర్స్ యూనియన్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ఇష్టానుసారంగా ఆటో కార్మికుల నుంచి ట్రాఫిక్ పోలీసులు పన్నులు వసూలు చేయడాన్ని వ్యతిరేకించారు. ఆటో కార్మికులు కూడా పోలీసుల వల్లే ప్రజాసేవకులే అన్న విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించాలని సూచించారు.
ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటీయూసీ అండగా ఉండి పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మురళి, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు రకరకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. లైసెన్స్ లేదని చెప్పి, యూనిఫారం లేదని, ప్యాసింజర్ ఓవర్లోడ్ అని, రాంగ్ రూట్లో ఉన్నామని, నో పార్కింగ్ ఉన్నామని, ఈరోజు ఆటో డ్రైవర్ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సంపాదించిన డబ్బుల్ని మొత్తం పోలీసు వాళ్ళకో లేదా లా అండ్ ఆర్డర్ పోలీసులకో చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 33,850 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విక్రయం మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. తిరిగి సోమవారం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా టికెట్ల విక్రయాన్ని టీటీడీ కొనసాగిస్తుంది. తిరుమలలో సోమవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 69 అందుబాటులో ఉన్నాయి. 50 రూపాయల గదులు 80 అందుబాటులో ఉన్నాయి. 100 రూపాయల గదులు 40 అందుబాటులో ఉన్నాయి. 500 రూపాయల గదులు 27 అందుబాటులో ఉన్నాయి. 600 రూపాయల గదులు 31 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో సోమవారం భక్తుల సౌకర్యార్థం కరెంట్ బుకింగ్ విధానం ద్వారా అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం 9 అందుబాటులో ఉన్నాయి. వసంతోత్సవ సేవ 45 అందుబాటులో ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ 266 అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సేవా టికెట్లేవి అందుబాటులో లేవు. కాగా ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 15 లక్షల రూపాయలను అన్నదానం ట్రస్టుకు విరాళాలు ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,570 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,578 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,385 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు. నవంబర్ నుంచి పోస్టల్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విక్రయం. పోస్టల్ సూపరింటెండెంట్ వెల్లడి. ప్రైవేట్ సంస్థలకు దీటుగా ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తోంది. ఎన్ఎంయు జిల్లా గౌరవ అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. అలిపిరి డిపోలో ఘనంగా ఆయుధ పూజ. 9 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. 4 వాహనాలు సీజ్. 15 లక్షలు విలువ చేసే దొంగలను స్వాధీనం చేసుకున్నామన్న చిత్తూరు ఎస్పీ. పవిత్ర పుణ్యక్షేత్రంలో అపవిత్ర వృత్తి. బైరాగ పట్టేల్లోని ఓ ఇంటిపై పోలీసుల దాడి. వ్యభిచారానికి పాల్పడ్డ 6 అరెస్ట్ చేసిన ఎర్మార్పల్లి పోలీసులు. ఘాట్ రోడ్ నిబంధనలు అతిక్రమించిన 500 టాక్సీలను ఆపివేసిన టోల్ గేట్ సిబ్బంది. తిరుమలలో భారీ వర్షం. ఘాట్ రోడ్లో జారిపడ్డ కొండ చర్యలు. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తుల ప్రయాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.